ప్రైజ్ ది లార్డ్. యెహోషువ అంటున్నాడు, నీవే నా దేవుడవయ్యా, నిన్ను తప్ప నేను మరొక దేవుణ్ణి ఎరిగి ఉండలేదయ్యా. నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవింతుము అని తీర్మానం తీసుకున్న నీ దాసుణ్ణి ప్రభువా. నేనొక్కనే కాదు, నా ఇంటి వారందరూ ఈ దేవుణ్ణే సేవించాలని ఇంటికి ఆజ్ఞాపించిన వాడిని ప్రభువా. ఇంటి వారిని నీకు లోపరిచిన వాడిని ప్రభువా. ఇంటిల్లపాదిని కూడా నీ ఏలుబడికి నేను ఒప్పింపచేసిన వాడిని ప్రభువా. నేను నీ దాసుని ప్రార్థిస్తున్నాను. సూర్యుని చంద్రుణ్ణి కొంత సమయం ఆపేయి ప్రభువా. యుద్ధంలో మేము గెలిచేంత వరకు కూడా చీకటి పడకూడదయ్యా అంటే వెంటనే దేవుడు జవాబును పంపించాడు. వెంటనే అక్కడ కార్యం జరిగింది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇన్ని కార్యాలు చేయగలేంది నువ్వు అడిగితే నేను ఇవ్వనా అంటున్నాడు. ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం దైవజనమ. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. సిస్టర్, నువ్వు ఏడవద్దు. బ్రదర్, నువ్వు ఇక దుఃఖపడవద్దు. నీకు జవాబు రాబోతుంది యేసు నామంలో. ఆమెన్. బ్రదర్, ధైర్యంగా ఉండు, నీకు జవాబు రాబోతుంది. ఆమెన్. అవును, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు దివారాత్రులు ప్రార్థన చేసి అడిగితే నేను న్యాయము తీర్చనా. యోవేలు కాలంలో ప్రజలు ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ కరువు కాటకాలు, తెగుళ్ళు, వ్యాధులు, రుగ్మతులు అన్నీ తీసివేసి నేను మీకు న్యాయము తీర్చనా. మీరు కడుపారా తిని తృప్తి పొందే కార్యాలు నేను చెయ్యనా. మీ యొక్క దుక్కిటెద్దుల్ని పొలాల్ని సస్యశ్యామలం చేసి మీ మధ్యలో మీ పశువుల్ని నేను బలపరచనా. మీ పంటల్ని నేను బలపరచనా. మీ సంతానాన్ని నేను ఆశీర్వదించకుండా ఉంటానా. అన్యజనులలో మీ కొమ్మును లేవనెత్తకుండా ఉంటానా. దరిద్రత నేను పోగొట్టకుండా ఉంటానా. అన్యజనులు అనే రోజు వస్తుంది. ఏంటా రోజు అంటే, వారి దేవుడు వారిని దర్శించాడు, అందువలన వారు మాకన్నా గొప్పవారయ్యే రోజు రావాలి, నేను చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. నువ్వు గొప్పవాడివి అవ్వాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను అలా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలుతో దేవుడు చెప్పలేదా 21 రోజు ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నాడంట. కొంత సమయం తర్వాత దేవుని దూత దైవ ప్రత్యక్షత అతనికి కలిగింది. ప్రభువా, దేవుడా, దేవుని దూతనే చూస్తున్నాను అని వణికిపోయాడంట. అప్పుడు దేవుని దూత సెలవిస్తుంది, భయపడవద్దు దానియేలు, నువ్వు ఎందు నిమిత్తమై మనసు నిలుపుకొని 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి దృఢ నిశ్చయిత తీర్మానం నువ్వు తీసుకున్నావో ఆ తీర్మానం దేవుడు చూశాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవునికి